మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆస్తులు, ఆయనకు చెందిన కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఈడీ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు లోతైన విచారణ జరపాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రూపాయి 470 కోట్ల రుణం తీసుకున్న ఎమ్మెల్యే వారంలోనే రూపాయి 190 కోట్లు ఎలా చెల్లించారో వివరించాలని ప్రశ్నించారు. ఐటీ పార్క్ పేరుతో భూములు, ఇసుక, మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రూపాయి 140 కోట్ల రుణాలు, కంపెనీల ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ జరిపి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజిత్ రావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజిత్ రావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రధానంగా మంచిర్యాలలో మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది. తెలంగాణలో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారి ఆటవిక రాజ్యం నడుస్తూ ఉన్నదో అదేవిధంగా మంచిర్యాలలో కూడా ఆటవిక రాజ్యం, మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు చెయ్యని దారుణం లేదు. ఇక్కడ చెరువుల కబ్జాలు అయితేనేమి, లేకపోతే గోదావరి నదిలో ఇసుక అక్రమ రవాణా అయితేనేమి, మట్టి రవాణా అయితేనేమి, అదేవిధంగా ప్రజలు శ్రమతో కట్టుకున్న బిల్డింగులను కూల్చేయడం అయితేనేమి, అన్నిటికన్నా ముఖ్యంగా మరి ప్రజల భూములు ఆక్రమించి ఐటీ పార్కుల పేరుతోని వాటిని తీసుకొని వాటిని మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుట్రలైతేనేమి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నా కూడా తెలంగాణలో ఏ ప్రభుత్వ సంస్థ కూడా స్పందించడం లేదు. జిల్లా కలెక్టర్ స్పందించడం లేదు, అదేవిధంగా డీజీపీ స్పందించడం లేదు, సిపిలు స్పందించడం లేదు, మరి ఏ పోలీస్ అధికారి, ఏ రెవెన్యూ అధికారి కూడా స్పందించడం లేదు. ఎక్కడ పోయింది ఈరోజు విజిలెన్స్ శాఖ? ఎక్కడ పోయింది అవినీతి నిరోధక శాఖ? ఎక్కడ పోయినాయి మరి మిగతా రెగ్యులేటరీ బాడీస్? ఏవి కూడా పని చేయడం లేదు. దానివల్లనే ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజైతే ఒక ఘోరమైన న్యూస్ బయటకు వచ్చింది. ఏంటయ్యా అంటే ప్రేమ్ సాగర్ రావు గారు 470 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఒకటే వారంలో దాదాపుగా 190 కోట్ల రూపాయలు ఆయన లోను వాపస్ కట్టిండు అని చెప్పేసి ఇలా మేము అడుగుతూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు, మరి మీరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్ చదవడం క్రిమినల్ బేస్డ్ అన్నది ఎందుకోసమేనా? ఇంజనీరింగ్ విద్యాలు 4 సంవత్సరాలు చదివి ఒక్క పైసా జీతం రాకుండా నిరుద్యోగులుగా మారడం కన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇలా మంచిర్యాలకు వచ్చి ప్రేమ్ సాగర్ రావు గారి శిష్యరికంలో రోజుకు ₹1 కోటి సంపాదించవచ్చనే మీరు ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నారా? లేకపోతే మీరు, మీ సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, మరి ఇంకా రకరకాల సీనియర్ నాయకులు ఎవరైతే అక్రమంగా సంపాదిస్తున్నారో ఆ విధంగా ప్రేమ్ సాగర్ రావు సంపాదిస్తున్నాడు కాబట్టి ప్రేమ్ సాగర్ రావు గారి వాటి దగ్గర మరి చదువుకోవడమే ఉత్తమం, అందుకొరకే ఇంజనీరింగ్ క్రిమినల్ బేస్డ్ అన్నారా? ఇలా మీరు మాకు చెప్పాలి. 190 కోట్ల రూపాయలు కట్టే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ్ సాగర్ రావు గారికి? 470 కోట్ల రూపాయల లోన్ తీసుకొని దాంట్లో 470 కోట్ల రూపాయల లోన్ తీసుకోవడమే కాకుండా ఆయన కంపెనీలన్నీ కూడా మరి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే ఇంకా చెల్లని అసెట్స్గా మారిన ఈ సందర్భంలో ఈయనకు 140 కోట్ల రూపాయలు ఒక బాంబేలో బెకన్ కంపెనీ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చిండ్రు? 10 లక్షల విలువైన ఊర్మిక అనే కంపెనీ ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారికి చెందిన కంపెనీ ఏదైతే ఉందో ఆ ఊర్మిక అనే కంపెనీకి 10 లక్షల విలువైన కంపెనీకి 140 కోట్ల రూపాయల లోన్ ఎక్కడి నుంచి వస్తుంది? పేదవాళ్ళు ఏవైనా మరి లోన్లకు అప్లికేషన్ పెట్టుకుంటే సిబిల్ స్కోర్ అడుగుతారు, నీకు ఇల్లు ఉందా అని అడుగుతారు, నీకు భూమి ఉందా అని అడుగుతారు, ఆ భూమి విలువ ఎంత అని అడుగుతారు. భూమి ఊర్లలో ఉంటే ఇవ్వరు, పట్టణాల్లో ఉంటే ఇస్తారు, దాని వాల్యూ చూస్తారు. దానికి ₹100 వాల్యూ అయితే ₹75 లోనే ఇస్తారు. మరి ఇన్ని జరిగినప్పుడు, ఇన్ని బ్యాంకులు ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ రకరకాల బ్యాంకులు ఏ విధంగా ఈయనకు ఆస్తులు జప్తు చేయకుండా ఆగినరు? బెకన్ కంపెనీ అనే కంపెనీ ఏ విధంగా ఆయనకు 10 లక్షల రూపాయల విలువైన కంపెనీకి 140 కోట్ల రూపాయల లోన్ ఏ విధంగా ఇచ్చింది? దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం సృష్టించబడ్డ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ ఏదైతుందో ఈడీ లోతైన విచారణ ఈ వ్యవహారంలో జరపాలి. అదేవిధంగా అవినీతి నిరోధక శాఖ ఎందుకు కళ్ళు మూసుకున్నది? ప్రభుత్వ ఉద్యోగులు ₹2,000 లంచం తీసుకుంటేనే జైలుకు పంపించి వాళ్ళని 60 రోజులు 70 రోజులు జైల్లో పెట్టే అవినీతి నిరోధక శాఖ మరి
నెలకు 2.5 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యే ఎక్కడి నుంచి ఈ వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి తన అప్పులు తీర్చుకుంటున్నాడు? దీని మీద కూడా లోతైన చర్చ జరగాలి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసినా, మట్టి రవాణా చేసినా, చెరువులను కబ్జా చేసినా, ఇవన్నిటిని చేసినా మరి వాళ్ళు వచ్చి కేసులు పెడతారు. ఎందుకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోరు మూసుకున్నది? అదేవిధంగా జీవో 99 ప్రకారం రేవంత్ రెడ్డి గారు చెరువులను రక్షిస్తానని సృష్టించిన ఆయన మానస పత్రిక అయితే హైడ్రా ఉన్నదో అడాల్ఫ్ హిట్లర్ను ధ్యేయంగా అడాల్ఫ్ హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని స్టార్ట్ చేసిన హైడ్రా ఉన్నదో ఆ హైడ్రాకు మంచిర్యాలలో జరుగుతున్న చెరువుల కబ్జాలు, నాలాల కబ్జాలు కనిపించడం లేదా? వీటన్నిటి మీద కూడా లోతైన చర్చ జరగాలి. తప్పకుండా భారత రాష్ట్ర సమితి కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ పోరాటం చేస్తుంది. ఈ మంచిర్యాలను మాఫియా నుండి విముక్తి కలిగేదాకా తప్పకుండా ఈ పోరాటం చేస్తుంది. ప్రజలందరూ కూడా మమేకం కావాలి. మీకు ఈ మాఫియా అరాచకాల మీద కానీ, ఈ రౌడీ గ్యాంగుల మీద కానీ మీకు ఎలాంటి సమాచారం ఉన్నా దయచేసి బీఆర్ఎస్ నాయకులకు వెంటనే తెలియజేయండి. మేము తప్పకుండా మీకోసం మీ గొంతుకై, మీ గుండె చప్పుడై పోరాటం చేస్తామని చెప్తూ మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ముందస్తు మార్గదర్శకాలు అందించేందుకు జిల్లా నీటిపారుదల సలహా మండళ్లను తక్షణమే పునరుద్ధరించాలని మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సాగర్, ఎస్ఆర్ఎస్పి జలాశయాల్లో నీటి నిల్వలు ఇంకా తక్కువగా ఉన్నందున నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి వంటి అధిక నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయవద్దని సూచించారు. వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన నీటి నిల్వను పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 1.6 కోట్ల రేషన్ కార్డుల ద్వారా 3.42 కోట్ల మందికి ఉచిత సన్నబియ్యం పంపిణీ జరుగుతోందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుకి నెలకు 6 కిలోల సన్నబియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీని ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు. శాసనసభ ఆవరణలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో లెజిస్లేటివ్ సెక్రటరియట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆషాఢమాసం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించగా పోతరాజుల విన్యాసాలు, డప్పుల మోత, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో సుభిక్షం, సుఖశాంతులు నెలకొనాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని చైర్మన్, స్పీకర్ ఆకాంక్షించారు. పాలిమర్ ప్లాస్టిక్ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ అవసరమైన విధానపరమైన సహకారం అందిస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైటెక్స్ లో నిర్వహించిన హైప్లెక్స్ 2026ను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక భౌగోళిక సవాళ్లను పరిశ్రమ అవకాశాలుగా మలుచుకుని సాంకేతికత, నాణ్యత ఆవిష్కరణలపై పెట్టుబడులు కొనసాగించాలని సూచించారు. పరిశ్రమ సంఘాలు తమ సమస్యలు, మౌలిక వసతుల అవసరాలపై సమగ్ర ప్రతిపాదనలు అందిస్తే ప్రభుత్వం పరిశీలించి తగిన సహకారం అందిస్తుందని చెప్పారు. రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన మంత్రి తెలంగాణను దేశంలోనే ప్రముఖ పాలిమర్ తయారీ, ప్రాసెసింగ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో పరిశ్రమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితరులు ఆన్లైన్లో లేదా సంబంధిత మండల, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తులకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15 నుంచి అర్హులైన కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయాన్ని పెంచడంతో పాటు పన్నుల లీకేజీలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డి బోధి పెవిలియన్ లో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్
ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో సంస్కరణలు వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరిచే చర్యలపై చర్చించారు. నిర్మాణ రంగంలో పన్నుల లీకేజీలను అరికట్టేందుకు మున్సిపల్, రేరా, పంచాయతీ రాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖలను ఏఐ ఆధారిత వ్యవస్థతో అనుసంధానించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 10న నాగార్జున సాగర్లో వరుణ యాగం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేద పండితులు నిర్ణయించిన ముహూర్తంలో యాగ క్రతువులు నిర్వహిస్తారు. విజయ్ విహార్ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యం వహించనున్నారు. యాగం అనంతరం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జహీరాబాద్ లోక్సభ సభ్యులు శ్రీ సురేష్ కుమార్ షెట్కర్ గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।